ఒక ప్రాక్టికల్ థింకింగ్ లేకుండా ఈ అభిమానులు అన్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ మీదుగా వచ్చి వీళ్ళు దెబ్బతిన్నారు. రెండవది ఒక టైంని క్యాచ్ చేసుకోలేకపోయారన్నమాట. ఇప్పుడు వాస్తవంగా విజయ్కి అక్కడ డిఎంకే ఏఐఏడిఎంకేల సుదీర్ఘమైనటువంటి పాలన మీద విరక్తి చెందున్నారు అక్కడ. కాబట్టి అక్కడ ఏది 49 సంవత్సరాల పరిపాలన వీళ్ళిద్దరే, వాళ్ళ 5 ఏళ్ళు వీళ్ళ 5 ఏళ్ళు, వాళ్ళ 5 ఏళ్ళు వీళ్ళ 5 ఏళ్ళు, అంటే 50 ఏళ్ళు మధ్యలో ఒక్కసారి ఏఐఏడిఎంకే 10 ఏళ్ళు పరిపాలించింది అంతే. టోటల్ గా 50 ఏళ్ళు వీళ్ళే పరిపాలించారు. ఈ 50 ఏళ్లలో మార్పు ఏమీ లేదు. ప్రతిసారి వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళని నాశనం చేయడం, వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు వీళ్ళని నాశనం చేయడం అంతే. మిగతా టైంలో ప్రాంతీయవాదం రెచ్చగొట్టడం, ఆ కాన్సెప్టే వెళ్ళిన చోట అక్కడ విజయ్ అనేటటువంటి వాడు అట్లాంటి ప్రాంతీయ రాజకీయాలని రెచ్చగొట్టని వ్యక్తిగా, ప్లస్ ఈ కొత్తోడు ఏది వీళ్ళు వాళ్ళ నాయకులు చేసే దౌర్జన్యాలను సమర్థించేవాడు కాని నాయకుడుగా కనిపించాడు ప్రస్తుతానికి. క్లీన్ అతను, మిస్టర్ క్లీన్ ఏమైంది. రెండవది నాన్ కరప్టెడ్ సినిమా యాక్టర్గా అతనేమి, అతని బిహేవియర్ సంస్కారవంతంగా ఉంది, పాజిటివ్గా బాధ్యతగా ఉన్నాడు అతను. కాబట్టి అక్కడ అధికారం ఇచ్చారు. వాస్తవంగా ఆంధ్రాతో పోల్చుకుంటే ఉచితాలలో అతిపెద్ద దరిద్రం తమిళనాడే. కుప్పలు తెప్పలు ఇచ్చిన వాళ్ళే ఉచితాలు.